నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుస్సు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుస్సు రాశికి సంబంధించి ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫినాన్షియల్గా అంటే మీరు ఏదైనా ఒక పనికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు, వేరే విధంగా ఖర్చు చేయాల్సిన డబ్బులు, దాచుకున్న డబ్బులు ఏదైనా ఉంటే కనుక అనుకోకుండా అకస్మాత్తుగా అవసరం లేని ఖర్చులు వచ్చి వాటికి ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే అన్నెసెసరీగా ఖర్చు అవుతుందో అక్కడ కట్ ఆఫ్ చేసుకోండి, డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల, ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, అవతల మీ పార్ట్నర్ వద్దన్నా, లేకపోతే మీరు మీ పార్ట్నర్ని వాళ్ళతో మాట్లాడొద్దు అని ఎవరి గురించి అన్నా వాళ్ళు అదే కంటిన్యూ చేయడం వల్ల కావచ్చు, మీకున్న డౌట్స్ మీరు నిజమని తెలుసుకోవడం వల్ల కావచ్చు. అంటే ఏం లేదు అని చెప్పేసి మీ కళ్ళకు గంతలు కట్టేసి ఒక చోట నించుని జరిగేదంతా చూడు అంటే, వాళ్ళు చేసేదంతా చేస్తారు కానీ ఏం లేదని చెప్తారు. సో మీకు చాలా విషయాలు తెలిసినా ఆ మనిషి మీద ఇష్టంతోనో ప్రేమతోనో అవన్నీ భరిస్తూ, సరే వాళ్ళే మారుతారు అని చెప్పేసి మీరు ఎంతో పేషెన్స్గా వెయిట్ చేస్తున్న విషయాలు ఏదైతే ఉంటాయో ఇంక మీరు బర్స్ట్ అయిపోతారు. ఇంకా చూడటమో, భరించటమో, మాట్లాడటమో మీ వల్ల కాక ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంకా దూరం అయిపోవాలని చెప్పేసి 100% మీరు ఫిక్స్ అవుతారు. ఒక స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఒక స్ట్రెస్ఫుల్ డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం అనేది ఎదురవుతుంది. మీకు ఇష్టం లేకపోయినా సరే మీరు ఆ బాధ నుంచి ఎంత ఓవర్కమ్ చేసుకుని బయటికి రావాలనుకున్నా రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ అదే స్ట్రెస్లో ఉండి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా ఎదురవుతుంది అలాంట్లో. కాబట్టి ఏం వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అట్ ద సేమ్ టైం గతం తాలూకు విషయాలు కానివ్వండి, ఏదైనా సరే తలుచుకుని బాధపడకండి. ఇన్ కేస్ ఎవరైనా రిలేషన్షిప్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. మీ పార్ట్నర్ దగ్గర విషయాలు దాచడం, వేరే వాళ్ళకి మీరు వాళ్ళతో మాట్లాడట్లేదు అని అంటే జనరల్గా కొంతమందితో మాట్లాడితే ఇష్టం ఉండదు. అలాగే మీరు తెలియకుండా కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు అని తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కావచ్చు, ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కావచ్చు, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఆ దూరం అనేది పెరిగే అవకాశం లేదా విడిపోయే అవకాశం. మీరు ఎక్కడైతే కలిసి ఉంటున్నారో, ఇది నేను యాజ్ ఏ లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పెళ్ళైన భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే కలిసి ఉంటున్నారో ఒకే ప్లేస్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళ నుంచి కంప్లీట్గా దూరం అయిపోవాలి, వీళ్ళ బిహేవియర్ని భరించడం, వీళ్ళ మాటలు భరించడం, వీళ్ళ పద్ధతిని భరించడం ఇంతకు మించి మన వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక స్ట్రెస్ఫుల్ డెసిషన్తోనే అక్కడి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా బాగుంటుంది. సేల్స్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి, ప్రాజెక్ట్స్ని మీరు అంటే కన్ఫర్మ్ చేసుకునే ఆ వే కావచ్చు, ఏదైనా సరే జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ప్రమోషన్స్ కూడా బాగా చేసుకోగలుగుతారు. ఇకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ల్యాండ్ మీద మీరు పెట్టాలనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మంచి మ్యాటర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, దేనికైనా సరే ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. బట్ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.